నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం అనుకున్నది జరగకున్నా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. ఇది అంకుశం సినిమాలో పవర్ఫుల్ డైలాగ్. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అది జరిగింది. భారతదేశం కోరుకుంటున్నట్టు ఎన్నికలు జరగలేదు, కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం భారత్ కు అనుకూలంగానే వచ్చాయి. భారత్ వ్యతిరేకలకు చావు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ అనుకూల పార్టీలను బంగ్లా ప్రజలు తిరస్కరించారు. తటస్థులు అధికారంలోకి రావడం భారత్ కు పెద్ద ఊరటే. అందుకే భారత ప్రధానమంత్రి క్షణం ఆలస్యం చేయకుండా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగిన బంగ్లాదేశ్ లో ఫలితాలు కూడా అంతే ఆశ్చర్యకరంగా వచ్చాయి. ముఖ్యంగా భారతదేశం ఊపిరి పీల్చుకునే విధంగా ఫలితాలు వచ్చాయి. తమకు అనుకూలమైన ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఏర్పడుతుందని, దాని ద్వారా భారత్ పై పగ సాధించవచ్చని పన్నాగం పన్నిన పాక్ వ్యూహం పనిచేయలేదు. చైనాకు కూడా ఈ ఫలితాలు రుచించే పరిస్థితి లేదు. ఎటొచ్చి భారత్ కే కొద్దో గొప్ప నచ్చే విధంగా ఫలితాలు వచ్చాయి. భారత్ చెప్పినట్లు ఆడుతున్నారనే నెపంతో షేక్ హసీనాకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపి ఆమెను పదవి నుంచి దింపి ఆమె పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. ఆమె పార్టీ లేకుండానే ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితాలు మాత్రం హసీనా వ్యతిరేకులకు అనుకూలంగా రాలేదు. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ BNPకి మెజారిటీ వచ్చింది. తారిక్ రెహమాన్ ప్రధానవుతున్నారు. షేక్ హసీనాను పదవి నుంచి తొలగించడానికి బంగ్లాదేశ్ లో ముస్లిం మతత్వ పార్టీ అయిన జమాతే-ఇ-ఇస్లామీ దేశంలో పెద్ద ఉద్యమమే చేసింది. హిందూ వ్యతిరేకతను ప్రేరేపించింది. ఆ పార్టీ నాయకత్వంలోనే హిందూ దేవాలయాలపైన, హిందూ మత గురువుల మీద దాడులు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా కూడా ఈ పార్టీనే ఉంది. దేశంలోని మరో 11 పార్టీలను కలుపుకుని కూటమిగా పోటీ చేసింది జమాతే-ఇ-ఇస్లామీ. పాకిస్తాన్ దేశం కూడా ఈ కూటమికే మద్దతిచ్చింది. చైనా కూడా సహకరించింది అని చెబుతారు. కానీ ఎన్నికల్లో జమాతే-ఇ-ఇస్లామీకి కేవలం 70 సీట్లే వచ్చాయి. ప్రధాని అవుదామనుకున్న జమాతే చీఫ్ షఫీకర్ రెహమాన్ ప్రతిపక్ష నాయకుడి పాత్రకి పరిమితం కావాల్సి వచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి పెద్ద ఉద్యమం చేసిన విద్యార్థులు తర్వాత పార్టీగా మారి నేషనల్ సిటిజన్స్ పార్టీ పేరుతో విద్యార్థుల నాయకత్వంలో పార్లమెంటుకు పోటీ పడ్డారు. కానీ బంగ్లాదేశీయులు ఈ పార్టీని కూడా తిరస్కరించారు. NPP కేవలం 2 సీట్లు గెలుచుకుంది. భారత్ పై ఎంత ద్వేషం కక్కినప్పటికీ జమాతే పార్టీని బంగ్లా ప్రజలు చేరదీయలేదు. దీనికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ ఏర్పాటును జమాతే పార్టీ నాడు వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ ఏర్పాటునే వ్యతిరేకించే పార్టీ చేతిలో దేశాన్ని ఎలా పెడతామో అని ప్రజలు ఆలోచించారు. అందుకే ఆ పార్టీతో అంటగాగిన విద్యార్థుల పార్టీని ఓడించారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రధానిగా ఉండాలని భారత్ కోరుకుంది. కానీ అలా జరగలేదు. భారత్ కు రెండో ఆప్షన్ ఖచ్చితంగా BNP మాత్రమే. అందుకే భారత్ ఇప్పుడు ఖుషీగా ఉంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా శకం ముగిసినట్లే అని నిర్ణయానికి వచ్చిన భారత్ చాలా రోజుల నుంచి ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నించింది. BNP చీఫ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఢాకాను సందర్శించి ఖలీదాకు నివాళులర్పించారు. ఖలీదా కొడుకు కాబోయే ప్రధాని తారిక్ ను కలిశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను సందర్శించి సంతాపం తెలిపారు. మిగతా పార్టీలతో పోలిస్తే BNP తటస్థంగా ఉండే పార్టీగా ముద్రపడింది. ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యకర్తలు, సానుభూతి పరులు, హిందువులు కూడా BNPకే మద్దతిచ్చారు. దీంతో ఆ పార్టీ విజయం సాధ్యమైంది. BNP కూడా తన మేనిఫెస్టోలో భారత వ్యతిరేకతను ప్రదర్శించలేదు. మేము ఢిల్లీ, ఇస్లామాబాద్ చెప్పినట్లు విన్నాం. మా ఢాకా గుండె చప్పుడే మాకు ముఖ్యమని ప్రకటించుకున్నారు. మాకు భారతదేశమో పాకిస్తానో బాస్ కాదు, మా దేశ ప్రజలే మాకు బాస్ అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తాము తటస్థంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామని కూడా BNP నాయకులు ప్రకటించారు. నిజానికి షేక్ హసీనాపై తిరుగుబాటు తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ సాంప్రదాయ ప్రత్యర్థులైన పాకిస్తాన్, చైనాలతో తన స్నేహాన్ని పెంచుకున్నాడు. కానీ BNP మాత్రం తటస్థంగానే ఉంది. అందుకే BNP విజయం భారత్ కు పెద్ద ఊరటనిచ్చింది. మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కొడుకైన కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ తో స్నేహం పెద్ద కష్టమేమీ కాదనే భావనతో భారత ప్రభుత్వం ఉంది. అందుకే బంగ్లా ఎన్నికల్లో BNP విజయం సాధించగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.